కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టం వలన వచ్చే బాధ కంటే ఇతరులు మాట్లాడే మాటల వలన వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇతరులకి కష్టం వస్తే మంచిగా జరిగిందిలే అని ఎవరైనా అన్నారనుకోండి, ఇంకే ఎక్కువైపోద్ది బాధ. ఇదేంటి, నేను ఇంత కష్టంలో ఉంటే ఏం పర్వాలేదు, పరిస్థితులు మెరుగవుతాయి, దేవుడు సహాయం చేస్తాడు, మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పకుండా ఇలా చెప్తున్నారేంటి? అందుకే మన కష్టాలలో మన నిజమైన స్నేహితులు ఎవరో మన శత్రువులు ఎవరో బయటపడతారంటండి. అది కూడా మనం తెలుసుకోవాలి. నీ కష్టాలలో నిజమైన స్నేహితులు ఎవరో, ఆ తర్వాత నీ శత్రువులు ఎవరో బయటపడతారు. ఇంకొక సమయం కూడా ఉంటది, మన విజయాలలో కూడా మన స్నేహితులు ఎవరో శత్రువులు ఎవరో నీకు విజయం రాగానే సంతోషిస్తున్నారంటే వాళ్ళు నీ స్నేహితులు అనమాట, నీ మేలు కోరుకున్న వాళ్ళు. నీకు విజయం రాగానే నీకు శత్రువు అయిపోయారంటే నీ మీద అసూయ పడుతూ నీకు నీ యొక్క మంచిని, నీ యొక్క ప్రగతిని వారు ఓర్వలేని స్థితిలో ఉన్నారనమాట. కొంతమంది చూడండి ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎస్పెషలీ అన్య విశ్వాసంలో నుండి దేవుని దగ్గరకు వచ్చిన వారికి ఏదైనా శ్రమలు మొదలవగానే బంధువులు మాట్లాడే మాట